ఇది బ్లౌజ్ పీస్ అండి, ఇది శారీ. అయితే ఇప్పుడు దీంతో మనము హ్యాండ్కు డిజైన్ చేద్దాము. చూడండి, మనము హ్యాండ్ అయితే ఎట్లా కట్ చేసుకుంటామో అట్లే కట్ చేయాలి. ఉల్టా మడత పెట్టి వేస్తున్నా అండి, ఇది హెమ్మింగ్ కాదు. చూడండి, కింద అట్లా కుట్టేసి మళ్ళీ మనం తిప్పేసి కుట్టేయాలండి. ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ పైన కూడా మంచిగా ముడతలు లేకుండా అతుకు వేసుకోవాలి. ఈ తర్వాత ఇంత పీస్ తీసుకోండి, చిన్న పీస్ తీసుకోండి. ఇట్లా సన్నగా అయినా పర్లేదు, లేకపోతే కొద్దిగా వెడల్పైనా పర్లేదు. ఇట్లా మడత పెట్టి కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఉల్టా తీయండి. తీసి ఇట్లా మధ్యలో ఉంటుంది కదా సెంటరు హ్యాండ్ది, అక్కడ ఉల్టా మీద కుట్టేయండి. చూడండి, ఉల్టా వేసి అంటే లైనింగ్ మీద పెట్టి దాన్ని చిన్న బెల్ట్ తీసుకున్నాం కదా, కుట్టేయండి. కుట్టేసిన తర్వాత మన శారీ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని చూడండి, మన హ్యాండ్ హైటు ఎంత ఉంటుందో అంత హైట్ తీసుకొని దాన్ని కింద పైన కుట్టేయండి. కుట్టేసిన తర్వాత చూడండి, ఏమన్నా పికాక్స్ ఏమన్నా చెట్లు ఇట్లుంటే పైకి వచ్చేటివి చూసి ఇట్లా పెట్టి మనం కింద ఉంటుంది కదా, కింద హ్యాండ్ దానికి కుట్టేసుకుంటూ రండి. ఇట్లా ఇంకా ఇక్కడ మనం బెల్ట్ ఇచ్చినాం కదా, ఆ బెల్ట్ కూడా చూడండి బయటి పక్కనే ఇట్లా కుట్టేసుకుంటూ ఒక లైన్ వేసుకుంటూ రండి. వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, మనం బెల్ట్ ఎక్కడైతే పెట్టినామో అక్కడ ఇట్లా కిందికి కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేయండి. చూడండి, అట్లా మధ్యలో కిందికి కుచ్చులు పెట్టుకుంటూ రండి. ఇది శారీ క్లాత్తో పెట్టుకోండి, హ్యాండ్ చాలా బాగుంటుంది. మీకు ఆపోజిట్ బ్లౌజ్ వస్తే కనుక శారీలో ఇట్లా ఆపోజిట్గా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇట్లా మధ్యలో కుచ్చులు పెట్టేసి తర్వాత బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్టును ఇట్లా మనకు అవసరమైనంత హైట్కు కట్ చేసుకొని దాన్ని మడతబెట్టి ఇట్లా లోపల సైడ్ మడతబెట్టి కుట్టాలి. చూడండి, అక్కడ కుట్టేయాలి. ఇంకా కొద్దిగా హైట్ ఎక్కువైంది, కట్ చేసి కుట్టేయండి. అక్కడ చూడండి, అట్లా డబల్ కుట్టేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిందికి కుచ్చులు పెట్టినాం కదా, అట్లే కుచ్చులు పెట్టుకుంటూ రండి. కింది సైడ్కి అనండి, అటు చివర ఇటు చివర, హ్యాండ్కు అటు చివర ఇటు చివర మొత్తం అట్లే కుచ్చులు పెట్టుకుంటూ చూడండి. మనకు హ్యాండ్ ఎంత ఆ చివరి ఈ చివరి ఎంత హైట్ ఉంటుందో అట్లా పెట్టేసుకోండి. ఇంకా నచ్చితే బటన్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకొకటి, అట్లా బటన్ పెట్టిన తర్వాత ఇంకొద్దిగా హైలైట్ చేద్దామని చూడండి థ్రెడ్ తీసుకొని నేను లట్కన్స్ కూడా పెట్టినా అండి. చూడండి, ఆపోజిట్ శారీస్కి, పార్టీ వేర్ శారీస్కైనా డైలీ వేర్ శారీస్కైనా చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఎంత బాగుంది కదా, ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. చూడండి, చాలా సింపుల్ అండి, నా వీడియోలలో చాలా సింపుల్ ఉన్నాయి. చూడండి, థ్యాంక్ యూ.